మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎందుకు మనకు డయాబెటిక్ పేషెంట్స్ పెరిగిపోతున్నారు? కారణాలు అనేకం. మనం తినే పద్ధతి మారిపోయింది, నిద్రపోయే టైం మారిపోయింది, వర్క్ చేసే టైం మారిపోయింది. నెయ్యి వర్సెస్ షుగర్, నెయ్యి వర్సెస్ హెల్త్ చాలా రకాలు ఉన్నాయి కదా. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ మంచిదా, రిఫైన్డ్ ఆయిల్స్ మంచిదా అంటే కోల్డ్ ప్రెస్డే మంచిది. అవును, ఎందుకంటే హీటెడ్ కాదు కాబట్టి. అవును. సేమ్ థింగ్ నెయ్యి కూడా. స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, థైరాయిడ్ ఇవన్నీ వచ్చే అవకాశాలు. టెస్టులకి వెళ్ళబోయే ముందు స్ట్రిక్ట్గా ఏమేమి పాటించాలి? రేపు టెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు రాత్రి ఉపవాసం ఉంటాము, జాగ్రత్తగా తింటాము, రోజు చేసే పనులు చేయకుండా జాగ్రత్తగా తిని పొద్దున్న టెస్ట్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం తప్పితే ఏం ఉపయోగం? షుగర్కి ఇబ్బంది ఏమి ఉండదు అంటారు, ఆవకాయను తింటే. అది కరెక్టేనా? అది కొంత ఇన్స్టాగ్రామ్లో ఆవకాయ ఆనందని షుగర్ ఎంత ఉందని చెక్ చేసి చూపిస్తున్నారు. ప్రతి మనిషికి ఏది తింటే ఏమవుద్ది అనేది, మీరు మామిడికాయ పచ్చడి తింటే మంచిది కాదనేది పక్కన పెడదాం. మీకు మంచిదా కాదనేది తెలుసుకోండి. 3 పూట్ల మిల్లెట్స్ కానీ తింటే మనం మంచి ఆరోగ్యం ఉండొచ్చు, షుగర్ను కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అంటారు. అది ఎంతవరకు? మిల్లెట్స్ని బాగా హైప్ చేశారు. నేను తప్పు అంటలా, మిల్లెట్స్ తినడం తప్పు కాదు. మిల్లెట్స్ అన్పాలిష్ తినండి ఫస్ట్. రైస్ ఎంత తింటున్నారో అంత మిల్లెట్స్ తినకండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో 25 20 వాళ్ళు కూడా షుగర్, బీపీలు వస్తుంది. ఇదివరకు మనం చూసేవాళ్ళం. 25 వాళ్ళకి బైపాస్లు చేయాల్సి వస్తుంది. రైస్ తగ్గించండి, ఉప్పు తగ్గించండి, షుగర్ ఆపేయండి, మైదా వాడకండి. పిఆర్ నెట్వర్క్లో కాంటాక్ట్స్ పెరుగుతున్నాయి కానీ హ్యూమన్ రిలేషన్స్ తగ్గుతున్నాయి కదా? తప్పకుండా తగ్గుతున్నాయి. ఎందుకంటే మన సోషల్ మీడియాలో ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటున్నారు, ఫిజికల్గా ఫ్రెండ్స్ తగ్గిపోయారు. మనం అందరికి ఒక్కలేని కాదు. ఈ కాలంలో లగ్జరీ అంటే హాస్పిటల్కి వెళ్ళకుండా, ఏ మందులు వాడకుండా, మన పని మనం చేసుకుంటూ రోజుకి 7-8 గంటలు నిద్రపోగలిగితే ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండి అంతకంటే లగ్జరీ లేదు. నమస్కారం. మనతో పాటు డాక్టర్ నందమూరి దిలీప్ గారు ఉన్నారు. వారు ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్టు. భారతదేశం డయాబెటిక్ హబ్గా మారిందన్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా డయాబెటిక్ పేషెంట్స్ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మనం ఎలా అరికట్టాలి, ప్రివెన్షను, అలాగే కేరు, ఆహార నియమాలు, మిగతా విషయాలన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఎందుకు మనకు డయాబెటిక్ పేషెంట్స్ పెరిగిపోతున్నారు? హబ్గా ఎందుకు మారుతోంది మన భారతదేశం, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కూడా? కారణాలు అనేకం అండి. ఒకటి, మన జీవన శైలి మారిపోయింది, మనం పనిచేసే పద్ధతి మారిపోయింది, మనం తినే పద్ధతి మారిపోయింది, నిద్రపోయే టైం మారిపోయింది, వర్క్ చేసే టైం మారిపోయింది. భారతదేశం అంటే అగ్రికల్చరల్ కంట్రీ అనుకునే వాళ్ళం. అంటే కాయ కష్టం చేసి ఫిజికల్గా పనిచేసి మనం ముందుకెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి ఫిజికల్ పని పోయి కూర్చునే పని అయిపోయింది. మా డాక్టర్స్ కానివ్వండి, ఐటీ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ కంప్యూటర్ కానీ మొబైల్తోనే పనిచేస్తున్నాం 90% ఆఫ్ ది పీపుల్. సో దానివల్ల ఏమైంది, మన ఆహార అలవాట్లేమో పాతకాలంలో ఉన్నాయి, మనం పనిచేసేదేమో కొత్త కాలంలోకి వచ్చాం. దానికి అనుగుణంగా మనం మారలేదు. పాతకాలంలో మనం పల్లెటూళ్ళలో పొలాల్లో పనిచేసేటప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ, గోధుమలు కానీ, జొన్నలు కానీ, ఏ రకమైన కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా దానికి తగ్గగా మనం ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళం పొద్దున్న సాయంత్రం. మనం అదే అలవాట్లు చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలు కానీ, నాయనమ్మలు కానీ, మన మదర్ పేరెంట్స్ కానీ అలవాటు చేయడం వల్ల అదే అలవాటు అందరికీ ఉంది. కాబట్టి ఒక పీరియడ్ ఆఫ్ టైం మనం పని తక్కువ చేసుకుంటూ ఇప్పుడు ఏ పని చేయకుండా ఉన్నట్టు ఉంది మనకి పరిస్థితి. ఇదివరకు ఒక దోశ పిండికి చేయాలన్నా, ఒక ఇడ్లీ చేయాలన్నా దాన్ని రోల్లో రుబ్బటం, దాన్ని ఎన్ని ఫిజికల్గా పనిచేసేవాళ్ళు. నీళ్లు తోడాలంటే బావిలో నుంచి తోడటం, ఇవన్నీ పోయి అన్ని మెషిన్స్ వచ్చేసినాయి. ప్రతిదానికి మెషిన్స్ వచ్చినాయి. నడవడానికి కార్స్ వచ్చినాయి, అంటే బైక్స్, కార్స్, వివిధ రకాల వాహనాలు. సో దానివల్ల ఏమవుతుంది, మన యాక్టివిటీ తగ్గిపోయింది, కాకపోతే మన జీన్స్ అక్కడ ఆగిపోయినాయి. సో మనం అదే ఫుడ్ తింటూ తక్కువ యాక్టివిటీ చేయడం వల్ల ఏమవుతుంది, మనం వెయిట్ పెరుగుతున్నాం. వెయిట్ పెరిగేది కూడా ఎస్పెషలీ పొట్ట భాగంలో ఎక్కువ వెయిట్ పెరగడం వల్ల మన ఇంటర్నల్ ఆర్గన్స్, విసరల్ ఒబేసిటీ అంటాం, పొట్ట, ప్యాంక్రియాసు, లివరు, ఇంటెస్టైన్స్, వీటి మీద ఫ్యాట్ అనేది ఎక్కువ పేరుకుంటుంది. ఈ విసరల్ ఫ్యాట్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఉన్న ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ప్యాంక్రియాస్ ఇంకొంచెం ఇది పనిచేయట్లేదని చెప్పి ఇంకొంచెం ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం మొదలవుతుంది. అంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ ప్రొడ్యూస్ చేసి కొన్ని రోజులకి ఏమవుద్ది, ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో ఒక పక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నదేమో సరిగ్గా పనిచేయదు, ఓ పక్కనేమో ప్రొడక్షన్ తగ్గిపోయింది. దానివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. ఒకసారి బ్లడ్ షుగర్స్ లెవెల్స్ పెరగడం వల్ల వచ్చేదాన్ని మనం డయాబెటీస్ అంటాం. మెయిన్గా డయాబెటీస్ 2 రకాలు అనుకుంటాం, టైప్ 1, టైప్ 2 మేజర్గా. ఇంకా
అబ్నార్మల్ టైప్స్ ఫ్యూ ఉన్నాయి కానీ రేర్గా చూస్తాను కాబట్టి దాని గురించి మనం ఆలోచించుకోవాల్సిన లేదు. టైప్ 1 టైప్ 2లో టైప్ 1 డయాబెటీస్ అనేది ఓన్లీ 100 డయాబెటిక్ పేషెంట్లు ఉంటే 5 నుంచి 10 మంది దాకా టైప్ 1 ఉంటాయి. అంటే చిన్నపిల్లలు వచ్చే డయాబెటీస్ వాళ్ళకి తప్పనిసరిగా ఇన్సులిన్ వాడటం జీవితాంతం అవసరం పడుతుంది. మెజారిటీ పీపుల్ 95% పీపుల్కి వచ్చేది టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అనేది డెఫినెట్గా ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇది డిజార్డర్ అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే డిసీజ్ కాదు. డిసీజ్ అంటే క్యూర్ ఉంటుంది, డిసార్డర్స్కి క్యూర్ ఉండదు. డిసార్డర్స్ అంటే మనం లైఫ్ స్టైల్లో వచ్చిన ఇబ్బందుల వల్ల బాడీ చేంజ్ అవ్వడం వల్ల వచ్చిందనమాట. సో డిసార్డర్ ఓన్లీ మేనేజ్ చేయగలుగుతాం. ఈ మేనేజ్ చేయగలిగేది మీరు లైఫ్ స్టైల్తో మేనేజ్ చేయడం అనేది ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి ఫస్ట్ చేయాల్సిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అది వర్కౌట్ అవునప్పుడు నెక్స్ట్ మెడిసిన్స్లో ట్యాబ్లెట్స్ అంటారు, ఇన్సులిన్ అంటారు, రకరకాలుగా వాడుకోవచ్చు. ఇదొకటి. రెండోది సర్కాడియన్ రిథమ్ ఒకటి పాడైపోయింది మనకి. ఎందుకంటే టైము నైట్ అమెరికా మన ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ వివిధ దేశాలతో మనం పోటీపడి పనిచేయాల్సి వస్తుంది కాబట్టి నైట్ పనిచేయడం మొదలెడుతున్నారు. బాడీకి ఎప్పుడో సర్కాడియన్ రిథమ్ ఉంటుంది. అంటే పొద్దున్నే లేవగానే కార్టిసాల్ ప్రొడ్యూస్ అవ్వాలి, కొంచెం గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వాలి, ఈవినింగ్ అవుతుండే కార్టిసాల్ తగ్గాలి, ఓకే, స్లీప్ హార్మోన్ రావాలి. ఇవన్నీ బాడీలో ఉన్న మెకానిజమ్స్. మన స్లీప్ సైకిల్ మారిపోవడం వల్ల ఈ మెకానిజమ్సే పాడవుతున్నాయి. దానివల్ల కూడా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మూడోది ప్రతిదీ మనం పరిగెడుతున్నాం. మనం పోటీ పెట్టి పరిగెత్తడం, పక్కన పోటీ చూసుకుని పరిగెత్తడం అనేది ఇంకోటి జరుగుతుంది. స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల దానివల్ల కూడా మనకి హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, థైరాయిడ్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మన జీవనశైలి మారింది, మన ఆహార పద్ధతులు మారినాయి, మనం పనిచేసే పద్ధతులు మారినాయి, నిద్ర తక్కువ అయిపోయింది. దీనికి తోడు ఇప్పుడు ఇంట్లో వండుకోవడం మానేసాం. బయట ఫుడ్లు, జంక్ ఫుడ్, జంక్ నాన్ జంక్ అనుకున్నా కానీ ఎంత హెల్తీ ఫుడ్ మనం బయట తీసుకున్నా దాంట్లో వాడే పదార్థాలు అవన్నీ కూడా తేడా ఉంటాయి. మన ఇంట్లో వాడినట్టయితే ఎవరు వాడరు కదండి, జాగ్రత్తగా కొని వాడరు కదా. సో డెఫినెట్గా చేంజ్ ఉంటుంది. సో జంక్ అనటం కంటే కూడా బయట ఆహార పదార్థాలు ఏది తిన్నా ఎంతో కొంత రిస్క్ అనేది పెరుగుద్ది. దాంట్లో మనం కొంచెం హెల్తీ అనుకుంటాం, ఆర్గానిక్ అనుకుంటాం, కొంచెం వెజిటేరియన్ అంటారు, వీగన్ అంటారు, బర్గర్స్, పిజ్జా అంటారు. బట్ ఎనీథింగ్ మన స్వతహాగా చేసుకునే వాటిల్లో మనం ఏం వేస్తున్నాం, ఏం తినాలనేది మనకు తెలుస్తుంది. బయట వేసే దాంట్లో సగం చెప్తారు, సగం చెప్పరు. సో మనకు తెలియదు. డెఫినెట్గా అదంతా మనకి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ 4-5 కారణాల వల్ల మన భారతదేశం వెస్టర్నైజ్ అయిపోయింది కదా. వెస్టర్నైజ్ అవ్వడం వల్ల అమెరికా పద్ధతిలోని మనకి రావడం వల్ల మనకి షుగర్ పెరగడం, మన లోపల బ్యాక్టీరియా కూడా కొంత మారిపోతుంది. గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఇంటెస్టైన్లో ఉండాల్సిందో అవన్నీ మారిపోతున్నాయి. అమెరికాలో ఇన్సిడెన్స్ అంటే ప్రతి సంవత్సరం డయాబెటీస్ వచ్చేవాళ్ళు ఎంతమంది అనేది చూసుకుంటే దాన్ని ఇన్సిడెన్స్ అంటాం. ఓవరాల్గా ఎంతమంది ఉన్నారంటే అది ప్రివలెన్స్ అంటాం. లాస్ట్ 5-10 ఏళ్ళలో డయాబెటీస్ ఇన్సిడెన్స్ అక్కడ తగ్గుతుంది, మనకి పెరుగుతుంది. అంటే వాళ్ళు ఇదంతా అనుభవించి కొంత చేంజ్ అవ్వడం మొదలెట్టారు. లైఫ్ స్టైల్ మనం ఇంకా అనుభవిస్తూనే ఉన్నాం. మనం చేంజ్ అనేది ఎప్పుడు వస్తే మనం కూడా ఆరోగ్యవంతులం అప్పుడు అవుతాం. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. పాతకాలంలో చూసుకుంటే మా ఫాదర్స్ కానీ మా నాయన వాళ్ళకి ఆహారం దొరకటమే కష్టం, దానికోసమే పనిచేసేవారు. ఆ ఒక్క స్ట్రెస్సే ఉండేది. మనకి రకరకాల స్ట్రెస్, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ కారు కొనాలి, కంపారిజన్, ఏ వాచ్ కొనాలి, ఏ బెల్ట్ కొనుక్కోవాలి, ఏ షూ కొనుక్కోవాలి, ఎంత కొనాలి, వాళ్ళు కొన్నారు మనం కొనలేదు. సో నేను అనుకునేది ఏంటంటే ఈ కాలంలో లగ్జరీ అంటే హాస్పిటల్కి వెళ్ళకుండా, ఏ మందులు వాడకుండా, మన పని మనం చేసుకుంటూ రోజుకి 7-8 గంటలు నిద్రపోగలిగితే ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండి అంతకంటే లగ్జరీ లేదు. అదే కంఫర్ట్, అదే లగ్జరీ. అది లగ్జరీ. యాక్చువల్గా మనం మెటీరియల్ థింగ్స్కి లగ్జరీ ఎక్కువ ఇస్తున్నాం. సో ఈ లగ్జరీ ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మెల్లిమెల్లిగా తగ్గడం మొదలు. అంటే ఆ మెటీరియల్ కంఫర్ట్స్ కోసం కష్టపడి ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడం, అంతే కదా. అంతే. శాశ్వతమైన ఆనందము, అసలైన ఆనందము, అసలైన ఆరోగ్యం ఎక్కడుందో మనం మిస్ అయిపోయి ఉరుగుల పరుగుల్లో. అసలైన లగ్జరీ అంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏం చేయగలనేది ఎక్సర్సైజ్ కానివ్వండి, మనం తినే తిండి కానించి, మనం పడుకునేది కానించి, మన హ్యూమన్ రిలేషన్స్, మన ఫ్యామిలీ రిలేషన్స్ బాగుండే దానించి దీనివల్ల వచ్చే ఆరోగ్యమే లగ్జరీ యాక్చువల్గా. ఆ లగ్జరీ లేక వచ్చే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇప్పుడు పిఆర్ నెట్వర్క్లో కాంటాక్ట్స్ పెరుగుతున్నాయి కానీ, పార్టీలు పెరుగుతున్నాయి కానీ హ్యూమన్ రిలేషన్స్ తగ్గుతున్నాయి కదా. తప్పకుండా తగ్గుతున్నాయి. ఎందుకంటే మన సోషల్ మీడియాలో ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటున్నారు, ఫిజికల్గా ఫ్రెండ్స్ తగ్గిపోయారు మనకి అందరికీ, ఒకళ్ళని కాదు. అంటే అది మొత్తం దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ ది లైఫ్. ఫిజికల్ రిలేషన్స్ తగ్గినాయి, పోటీతత్వం పెరిగింది కాబట్టి మనకి తప్పదు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్.
సో మనం ఎక్కడ ఏం చేయాలనేది మనం ఒక లిమిటేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఆరోగ్యం పాడే ఇబ్బంది పడటం అనేది చూస్తూ ఉంటాం. మనకి రీసెంట్గా చూసుకుంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో 25 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు కూడా షుగర్ బీపీలు వస్తున్నాయి. ఇదివరకు మేము చూసేవాళ్ళం కదా. 25-25 ఏళ్ళకి బైపాస్లు చేయాల్సి వస్తుంది. సో అలాగే కోవిడ్ తర్వాత చిన్న చిన్న వాళ్ళు సడన్గా కార్డియాక్ కొలాప్స్ అయిపోవడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో మన డెఫినేషన్ ఆఫ్ లగ్జరీ మార్చుకోకపోతే మనం హాస్పిటల్స్ కానీ ఫార్మస్యూటికల్స్ కానీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎక్కువ. సరే సంపాదించాం, ఖర్చు పెడతాం, కాబట్టి దాంతో వచ్చే ఫిజికల్ ఇబ్బందుల్ని మనం మొత్తం తీసేయలేం కదా. మందులు కానీ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఫార్మా వాళ్ళు కానీ మేనేజ్ చేస్తున్నాం కానీ రిమూవ్ చేయట్లేదు కదా. అందుకే డిజార్డర్ అన్నారు కదా, ఆర్డర్లు పెట్టుకోవాలి. ఇంకోటి అందరూ అనుకుంటారు హాస్పిటల్స్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ అనుకుంటారు. నేనేమనుకుంటా అంటే అది హాస్పిటల్స్ ప్రపంచంలో హెల్త్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కాదు, దే ఆర్ డిసీజ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్. ఆరోగ్యం బాగుండాలంటే మనం మారాలి, మార్చలేవు మిమ్మల్ని, మనం మేనేజ్ చేసుకోవాలి. మైండ్ సెట్ మారినప్పుడే మనకి లైఫ్ స్టైల్ డిజీజెస్ అన్ని మారటానికి అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ ఏం తింటున్నాం, ఎంతసేపు పడుకుంటున్నాం, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మన బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకుంటున్నాం లేదా, ఈ 4 మనం కోణాలు చూసుకుంటే ఒక టేబుల్కి 4 కోడలాగా మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ 4 ఏది మనం సరిగ్గా చూసుకోకపోయినా ఎప్పటికప్పుడు మనకి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తాయి. దీనివల్ల వచ్చే ఇబ్బందులతో హార్ట్ అటాక్లు, పెరాలసిస్లు, నరాల ఇబ్బందులు, కళ్ళు పోవడం, కిడ్నీ ఫెయిల్ అయి తిరగడం ఇవన్నీ కూడా వచ్చే అవకాశం. చనిపోవడం అనేది వేరే విషయం, కానీ జీవితాంతం కాంప్లికేషన్తో ఉండటం అనేది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోవడం అనేది ఇట్ ఈస్ మచ్ బ్యాడ్ దెన్ డెత్. జీవోత్సవం అంటారు కదా. సో దానికి ఆలోచించాలి, ప్రతి మనిషి మనం ఆలోచించుకోవాలి ఈ ఎందుకు వస్తున్నాయి, దీన్ని మనం ఏం చేయగలుగుతాం. సో మీ చేతుల్లో ఆరోగ్యం పెట్టినంతసేపు మీరు హాస్పిటల్ రావాల్సిన అవసరం, డాక్టర్స్ దగ్గర రావాల్సిన అవసరం తగ్గుద్ది. సో అది ఎప్పుడు మారుతాం అనేది దాన్ని బట్టే మనకి లైఫ్ స్టైల్ డిజీజ్ మారుతాయి. ఆ మార్పు వస్తే మనం కొంతకాలానికి ఇండియా క్యాపిటల్ కాదు డయాబెటీస్ కానీ చెప్పుకునే అవకాశం కూడా వచ్చే అవకాశం. డయాబెటీస్ని రివర్స్ చేశాము, రివర్స్ చేయొచ్చు అనే మాటలు బాగా వినపడుతుంది. ఏంటి రివర్స్ చేయటం ఏంటి? ఎందుకంటే రివర్స్ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని మనం సెట్ చేస్తే మళ్ళీ మనం పాత పద్ధతిలోకి వెళ్ళినా కూడా ఆ ప్రాబ్లం రాకూడదు, పూర్తిగా సెట్ అయిపోవాలి. అందుకే దీన్ని రివర్సల్ అంటాం కంటే రెమిషన్ అంటాం కరెక్ట్. రెమిషన్ అంటే ఏంటి, మనకు షుగర్ వచ్చింది, ఎక్సర్సైజ్ ద్వారా మనం బరువు తగ్గించుకున్నాం, ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ తగ్గించాం, మనకు పడని ఫుడ్స్ తగ్గించాం. సో ఓన్లీ లైఫ్ స్టైలు డైట్ వల్ల షుగర్ కంట్రోల్ చేసుకోగలిగాం మందులు లేకుండా, దాన్ని రివర్సల్ అంటున్నారు. అది ఎప్పుడు దాకా మనం కంటిన్యూ చేస్తాం అప్పుడు దాకా అది ఉంటుంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఓ పేషెంట్ 9 HbA1c వచ్చారు, మనం డైట్ లైఫ్ స్టైల్ మేనేజ్ చేస్తాం, చాలా స్ట్రిక్ట్గా చేశారు 3 నెలలు, HbA1c 5.6కు 5.7కు 5.5కు వచ్చేసింది అనుకుందాం నాన్ డయాబెటిక్ లెవెల్కి. సరే ఇప్పుడు వచ్చినాక ఆ మనిషి మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళాలా, పాత పద్ధతిలోకి వెళ్తే మళ్ళీ వచ్చేస్తుంది. సో ఈ పద్ధతులు పాటించేంత వరకు పనిచేస్తుంది. పద్ధతి మారిందంటే మళ్ళీ డయాబెటీస్కి వెళ్తారు, జీవితాంతం పాటిస్తూ ఉండాలి పద్ధతి. దాన్ని మనం రెమిషన్ అంటాం. రెమిషన్ అంటే అర్థం కాదు కాబట్టి జనాలకి రివర్సల్ అనే పదం వాడుతున్నారు అనుకుంటున్నారు. కాకపోతే అక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెచ్చుకున్నాం కరెక్టే, అక్కడ ఆపుకోగలగాలి. అప్పుడు ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అలాగే ఆపుకున్నాను అనుకో, అప్పుడు అనుకోవచ్చు. కాకపోతే నేను ఇదివరకు స్వీట్స్ తింటున్నాను, వెయిట్ నాకు BMI 30 పైన ఉంది, మనం ఇప్పుడు 20 BMIకి వచ్చాము, స్వీట్లని ఆపేసాం, కార్బోహైడ్రేట్స్ తగ్గించాం, షుగర్స్ బాగున్నాయి, అంతా బాగుందని మళ్ళీ మొదలెట్టాము అనుకోండి, మళ్ళీ 6 నెలలు మళ్ళీ సైకిల్. ఇప్పుడు చాలామంది మనం డయాబెటీస్కి ఇప్పుడు వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ వచ్చినాయి అంటున్నాం, డయాబెటీస్ వాడేదాన్ని వెయిట్ లాస్ కూడా వాడుతున్నారు, ఆపేసిన 6 నెలల సంవత్సరంలో మళ్ళీ అంత వెయిట్ వచ్చేస్తున్నారు. అది కాదు కదా కావాల్సింది, లైఫ్ స్టైల్ మార్చుకున్నప్పుడే ఇది జరుగుద్ది. ఈ మన దగ్గర ఉన్న విధానాలు ఏంటి, డ్రగ్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ మీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది, అంతేగా దాని మీద డిపెండ్ అవ్వమని చెప్పట్లేదు, టెంపరీ. సో ఆపేస్తే మళ్ళీ వెనక్కి వస్తారు. సో దానివల్ల వాడటం వల్ల ఉపయోగం ఏమని చెప్పండి. అంటే మీరు అన్నట్టుగా ఆహార నియమాలు పాటించి వ్యాయామం చేసి శరీరం యొక్క బరువుని మెయింటైన్ చేసుకుంటూ మంచి నిద్రపోతూ మంచి ఆలోచన విధానంతో యాక్టివ్గా ఉంటూ ఇలా ఉంటే మందులు అనేవి లేకుండానే మెయింటైన్ చేయొచ్చు. చాలా పేషెంట్స్ ఉంటారు మనకి. అంటే ఒకసారి డయాబెటీస్ వస్తే జీవితాంతం మందులు వాడాలంటారు కదా. షుగర్ కంట్రోల్ చేయాలంటాం, అది మందులతో కంట్రోల్ చేస్తున్నావా ఎక్సర్సైజ్ డైట్తో కంట్రోల్ చేస్తున్నావా సంబంధం ఉండదు. అల్టిమేట్గా చేయాల్సింది ఏంటి, మీరు దాన్ని కంట్రోల్ చేయాలి, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం. ఇట్ డజంట్ మీన్ దట్ ప్రతి మనిషి మందుల అవసరం లేదు. మనం మారే పద్ధతుల వల్ల చాలామంది పేషెంట్స్ ఉంటారు. నాకు 10-15% పేషెంట్స్ వితౌట్ మెడికేషన్స్ అని మెయింటైన్ చేస్తారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు? నాకు 25 నుంచి 65-70 దాకా కూడా ఉన్నారండి. అన్ని రకాల పేషెంట్స్లోనూ ఇన్సులిన్ తీసేసిన లెవెల్స్ ఉన్నాయి, మందులు మొత్తం ఆపేసిన లెవెల్స్, ప్రొవైడెడ్
ఆ లైఫ్ స్టైల్ వల్ల అలవాటు పడి అది మెయింటైన్ చేయాలి. సైడ్ ఎఫెక్ట్ మందులు వాడకపోతే లేదండి, అల్టిమేట్గా ఏంటి అదే అర్థం చేసుకోవాల్సింది. ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది? షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు. అవును, షుగర్ కంట్రోల్ ఉన్నప్పుడు మామూలు మనిషితో వాళ్ళు సమానమే కదండి. సో షుగర్ లెవెల్స్ పెరిగే యాక్టివిటీస్ అన్ని నువ్వు ఆపేసి పెరగకుండా చూసుకుంటే అదే మీరు మామూలుగానే ఉన్నట్టు ఉంటారు. దానివల్ల ఎఫెక్ట్ ఏముంటుందండి, ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా ఎక్స్ట్రా కెమికల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అంటే అక్కడ బయోకెమికల్ మేనేజ్మెంటే కదా. బయోకెమికల్ మేనేజ్మెంట్ మేము ఫార్మస్యూటికల్ మెడిసిన్స్ మేనేజ్ చేస్తున్నాం. దాని బదులు మీరు కూడా కొంచెం మారితే మినిమల్ మెడికేషన్స్తో కానీ మెడికేషన్ లేకుండా కూడా మనం మేనేజ్ చేయొచ్చు. కాకపోతే మనం తినే ప్రాబ్లమ్స్ వల్ల మనం ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్, ఊబకాయం వల్ల మెయిన్ లివర్లో ఫ్యాటీ లివర్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఎవరిని తీసుకున్నా, ఆయన డయాబెటీస్ ఉన్నా లేకపోయినా ప్రతి మనిషికి 90% ఆఫ్ పేషెంట్ అల్ట్రాసౌండ్ చేస్తే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంటుందండి. ఫ్యాటు లివర్ మీద చేరుకుందంటే దాని పని అది చేసుకోలేని పరిస్థితిలో ఉంటుంది ఎంతో కొంత. లివర్ సరిగ్గా పనిచేయకపోతే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్ళవు. మన బాడీలో టాక్సిన్స్ బయటకు వెళ్ళకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికంటే అబ్నార్మల్గా ఉన్నాయి, లేకపోతే నార్మల్ కంటే భిన్నంగా ఉన్నాయి, తక్కువ ఎక్కువలు ఉన్నాయని అది మనకి ఎలా తెలుస్తుంది? సంకేతం, సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? జనరల్గా టైప్ 2 పేషెంట్స్ సిమ్టమ్స్ పెద్ద రావండి. ఒకప్పుడు ఏంటంటే హార్ట్ అటాక్, స్ట్రోక్, కిడ్నీ ఇష్యూతో ప్రాబ్లంతో వచ్చినప్పుడు తెలుసుకోవడం, లేకపోతే వేరే కారణం వల్ల జ్వరం, దగ్గు, జలుబు వచ్చినప్పుడు జనరల్గా చెక్ చేస్తే తెలుసుకోవడం అనేది ఎక్కువ డయాగ్నోస్ చేసేవాళ్ళం. లాస్ట్ 10 yearsలో ఈ హెల్త్ ప్యాకేజెస్ కూడా ఎక్కువైనాయి. హెచ్ఆర్ కంపెనీస్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయీస్ ఆరోగ్యంగా ఉన్నారా లేదా, ఎన్ని లీవులు పెడతారో లేదో తెలుసుకుంటానికి. సో వాళ్ళు చేయటం, కమ్యూనిటీస్లో ఏదో ఒక హాస్పిటల్ కానీ ల్యాబ్ కానీ వెళ్ళి క్యాంపులు పెట్టి చేయటం, హాస్పిటల్స్ మెడికల్ క్యాంప్స్ పెట్టి చేయటం వల్ల అవేర్నెస్ పెరిగి డయాగ్నోసిస్ తొందరగా అవుతుంది. ఇది ఒకందుకు మంచిదండి. అర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే మన ఇద్దరం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు దాకా డైట్, ఎక్సర్సైజ్ మేనేజ్ చేసేయచ్చు. లేట్గా డయాగ్నోస్ చేసామనుకోండి, అప్పుడు ఎంతైనా మందులు అవసరం పడుతుంది. మళ్ళీ ఎంత నార్మల్గా తేవాలంటే మరి చాలా మెడికేషన్ పడుతుంది, ప్లస్ కష్టం కూడా. సో ఈ హెల్త్ ప్యాకేజెస్ అనేది, క్యాంప్స్ అనేది, ఎంప్లాయీస్ హెల్త్ చెకప్స్ అనేది ద్వారా కనీసం అర్లీగా ఐడెంటిఫై అవుతుంది. ఐడెంటిఫై అయింది మనం వార్నింగ్ సిగ్నల్గా తీసుకుని దానికి మనం తగినంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోగలిగితే మందులు లేకుండా జీవితంతో హాయిగా ఉండొచ్చు. ఈ డాక్టర్లను కలవాల్సిన అవసరం లేదు మీకు. అవును, ఆ డయాబెటిక్ అయ్యాడు అతను అని తెలుసుకోవాలంటే లేటెస్ట్ పారామీటర్స్ ఏంటంటే? పారామీటర్స్ ఎప్పుడైనా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఒకటి అండి, పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్ అంటే 2 hours ఆఫ్టర్ మీల్, మూడోది HbA1c. ఈ 3 స్టాండర్డ్. ఈ 3 కలిపి కోరిలేట్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది. సరే, దీనికి అసోసియేటెడ్గా ఏమైనా ఉన్నాయా? ఇండియన్స్లో ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్. ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా షుగర్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. సో ప్రీ డయాబెటీస్ మనం కనుక్కున్నాం అనుకోండి, ట్రైగ్లిసరైడ్స్ తగ్గిస్తే షుగర్స్ తగ్గిపోతాయి. సో దీనికి మెడిసిన్స్ అక్కర్లేదు, అవి తగ్గించుకోవడానికి స్వీట్స్ ఆపేయడం, కార్బోహైడ్రేట్స్ తగ్గేయడం, ఎక్సర్సైజ్ చేయడం వల్ల అవి తగ్గుతాయి, లేకపోతే మందులతో తగ్గుతాయి. సో ఇది ఆపుకోగలుగుతాం. హార్ట్ డిసీజెస్ ఆపుకోగలుగుతాం, కిడ్నీ డిసీజెస్ ఆపగలుగుతాం. మళ్ళీ అది ఇంటర్ లింక్డ్ కదా, అది కూడా ఇంటర్లింక్డ్. సో దీస్ ఆర్ మెటబాలిక్ డిసీజెస్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, మెటబాలిక్ డిసీజెస్ అంటాం. సో ఇవన్నిటిని మనం మార్చుకోవాలంటే అర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. ఆ డయాగ్నోసిస్ అయినాక దాని మీద యాక్ట్ చేయడం ఇంపార్టెంట్. చాలామంది ఉంటారు 3 నెలలకు 6 నెలలకు టెస్టులు చేస్తూ ఉంటారు, కానీ దాని మీద యాక్షన్ తీసుకోరు. టెస్ట్ వల్ల ఉపయోగం తెలుసుకోవడం తప్పితే ఏమైనా. నాకు ప్రాబ్లం ఉందని తెలుసుకున్నాక ప్రాబ్లం ఎలా ఉందని మళ్ళీ 3 నెలలు తెలుసుకోవాలంటే దానికి 3 నెలలకు మనం ఏదైనా వర్క్ చేయాలి కదా దాని మీద. సో అది చేయకుండా మనం తెలుసుకుంటే అక్కడే ఉంటుంది, లేకపోతే కొంచెం బ్యాడ్గా అవుద్ది. ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్, ఎంప్లాయీ హెల్త్ చెకప్స్, క్యాంప్స్, దీనివల్ల మీకు కనీసం అవగాహన రావడం వల్ల అది తొందరగా యాక్షన్ తీసుకుంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. గైడ్లైన్స్ ప్రకారం 100 కింద ఉండాలండి నాన్ డయాబెటిక్ అంటే. 101 to 125 ప్రీ డయాబెటీస్ అంట, 126 పైన డయాబెటీస్ అంట. ఇది గైడ్లైన్స్. సో అందరికీ ఒకటేనా అంటే ప్రస్తుతం ఉన్న గైడ్లైన్స్లో అందరికీ ఒకటే, మనిషికి ఇది ఏజ్కి సంబంధం లేదు, ఎవరికైనా అదే గైడ్లైన్స్. అంటే త్రూ అవుట్ వరల్డ్ ఇదే పారామీటర్స్, కంట్రీకి మారుతాయి, ఏది మారేది లేదు. కొంత అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ HbA1c 7 లోపల మెయింటైన్ చేయమంటుంది, యూరోపియన్ అసోసియేషన్ 6.5 లోపల మెయింటైన్ చేయమంటుంది. అంటే కొంచెం స్ట్రిక్ట్గా చేయమంటుంది, అంతేగాని డయాగ్నోసిస్కి వాల్యూస్ ఇయ్యి. కంట్రోల్కి కొంత చేంజ్ ఉంది, అంటే కొంత రిలాక్సేషన్ ఇస్తారు అమెరికన్స్, యూరోపియన్స్ మోర్ స్ట్రిక్ట్గా ఉంటారు. సో మనం జనరల్గా 7 అంటాం, మనం కూడా 6.5, 7. ఎంత తక్కువ మేనేజ్ చేయగలిగితే అంత మంచిది. దట్స్ ఇంపార్టెంట్ అంతే. టెస్టులకి వెళ్ళబోయే ముందు స్ట్రిక్ట్గా ఏమేమి పాటించాలి? ఫస్ట్ మీరు రోజు చేసే పని మార్చకండి. రేపు టెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు రాత్రి ఉపవాసం ఉంటాము, జాగ్రత్తగా తింటాము, రోజు చేసే పనులు చేయకుండా జాగ్రత్తగా తిని పొద్దున్న టెస్ట్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం తప్పితే ఏం ఉపయోగం ఉండదు. ఫస్ట్. సెకండ్, లాస్ట్ మీల్ తర్వాత కనీసం 10 to 12 hours ఆగాలి ఫాస్టింగ్ శాంపుల్ ఇవ్వాలంటే.
రాత్రి అంతా పార్టీ చేసుకుని 1 గంట దాకా పొద్దున్న 7కి ఇస్తే కరెక్ట్గా రాదు. మీరు రోజు ఏం చేస్తున్నా అదే చేయండి, అప్పుడే తెలిసేది ఏం జరుగుతుంది. అవును, అంతే కదా. అదే కానీ 4 రోజులు జాగ్రత్తగా పస్తులు ఉండి 5వ రోజు చెక్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే మిమ్మల్ని మేము మోసం చేసుకోవడం అంటే మాకు ఉపయోగం లేదు కదా. అదే ఏదో దొంగను పట్టుకున్నట్టుగా మనలో జబ్బును మనం పట్టుకోవాలంటే ఎలా ఉన్నాం అలాగే టెస్ట్ చేసుకోవాలి. బిఫోర్ ఫాస్టింగ్, అది తర్వాత ఫుడ్ తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినాక 2 అవర్స్ కానీ, లంచ్ చేసినాక 2 అవర్స్ కానీ, డిన్నర్ చేసినాక 2 అవర్స్ ఏ టెస్ట్ అయినా చేసుకోవచ్చు. పోస్ట్ ప్రాండియల్ అంటాం. ఏ మీల్ తర్వాత అయినా 2 అవర్స్ తర్వాత తీసుకోవాలన్నమాట. సో ఈ టెస్టులు చేయించుకుని దాంట్లో అబ్నార్మల్ ఉంటే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ని కానీ కలిసి దానికి తగ్గట్టు మందులు అవసరమా, ఫస్ట్ ఇనిషియల్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేస్తామా, మీరు ఎంత సీరియస్గా ఉన్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఫుడ్ యొక్క పాత్ర కూడా ప్రధానంగా ఉంది కదా ఇందులో. 80% ఫుడ్డే అండి. ఇప్పుడు వెయిట్ లాస్ కావాలన్నా 80% ఫుడ్డే, 20% ఎక్సర్సైజ్. అదే ఎక్సర్సైజ్ ఎందుకు హెల్ప్ చేస్తుంది? మీ ఫిట్నెస్ పెంచడానికి, మీ షుగర్ కంట్రోల్ కొంత పని చేస్తుంది, వెయిట్ లాస్ కొంత పని చేస్తుంది. కాబట్టి నోట్లో ఏం పెట్టుకున్న దాన్ని బట్టి మనకి వెయిట్ కానీ షుగర్ కానీ మేనేజ్ అవుతుంది. మనం తినేదే ఇంపార్టెంట్. సో ఒకప్పుడు మనం పల్లెటూరుల్లో కూడా నిన్న మొన్నటి వరకు, అంటే పల్లెటూరులు అంటే 40 ఏళ్ల క్రితం అని అనుకుందాం, మామూలుగా పొద్దున్నే గంజి తినేవాళ్ళు. అది దానివల్ల షుగర్ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతాయండి. అది ఎవరికి ఇచ్చేవాళ్ళు? పొలంకి వెళ్ళే వాళ్ళు తాగేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి, కాయ కష్టం, ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి, మనకు కాదు. ఇప్పుడు మీరు రైస్ వండుకుని తినాలంటే గంజి తీసి వండటం బెటర్, కనీసం కొంత షుగర్ తగ్గుద్ది. మనకి రైస్ కుక్కర్లు, మామూలు కుక్కర్లు వచ్చినాక గంజి కూడా మనమే తింటున్నాం. ఇదివరకు బట్టలు తిని గంజి పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు ఆ గంజి మనమే తింటున్నాం. సో మేజర్ స్టార్చ్, షుగర్ దాంట్లో ఉంటుంది. సో అది కూడా మనం తినడం వల్ల ఇంకొంచెం క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల పాతకాలంలాగా వండుకుని గంజి తీసేసి తినండి, 50% మీకు వాల్యూస్ తగ్గుతాయి. షుగర్ రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. షుగర్ రాకుండా ఉండడానికి కూడా గంజి లేకుండా తినమని చెప్తున్నాను నేను. షుగర్ లేని వాళ్ళు కూడా రైస్ పాత పద్ధతిలో తినండి, మీకు సడన్ రైజ్ ఆఫ్ షుగర్ ఉండదు. సో ఉట్టి రైస్ అయితే తినం కదా, పప్పు తింటాము, లేదా ప్రోటీన్ ఏదో యాడ్ చేస్తాం కదా, అది కూడా కొంచెం షుగర్ తొందరగా పెరగకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో గంజి తీసి తింటమే మంచిదండి. ఇంకో పద్ధతి కూడా ఉంది రైస్ తినడానికి. గంజి తీసి వండేసి 24 hours ఫ్రిడ్జ్లో పడేసేయండి, తర్వాత 24 hours వెయిట్ చేసుకుని తినండి, అప్పుడు ఇంకా షుగర్ పెరగదు. అంటే సద్దన్నం కాన్సెప్ట్ ఒకటి ఉండేది కదా అప్పుడు మనకు, సంథింగ్ సిమిలర్ టు సద్దన్నం. అంటే ఫ్రోజ్ చేయమంటాం, అప్పుడు కుండలో పెట్టారు, అది కూడా చల్లగానే ఉండేది. సద్దన్నంలో ఏమవుద్ది? స్టార్చ్, రెసిస్టెంట్ స్టార్చ్ అవుద్ది, నార్మల్ స్టార్చ్. ఆ రెసిస్టెంట్ స్టార్చ్ అవడం వల్ల మనకి ఫుల్నెస్ తొందరగా వస్తుంది, కాన్స్టిపేషన్ ఉండదు, షుగర్ ఎందుకు పెరగదు. చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా చేంజెస్ వస్తాయి. కాబట్టి దాన్ని పట్టించుకోకుండా మనము అన్ని ఫాస్ట్ కాంప్లికేటెడ్ ఇష్యూస్లో ముందుకెళ్తున్నాం. తొందరగా తగ్గాలి, లేకపోతే ఫాస్ట్గా తగ్గాలి, ఇవన్నీ మన వల్ల కాదు, 4 మందులు ఇవ్వండి మేము వేసుకుంటాం అనే పద్ధతి మంచిది కాదు. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఇంజక్షన్ కూడా వచ్చాయి కదా, డయాబెటిక్ కంట్రోల్ ఇంజక్షన్. అదే బేసిక్గా ఇంజెక్షన్స్ మొదలైన డయాబెటీస్ కంట్రోల్కి. దాని సైడ్ ఎఫెక్ట్ వెయిట్ లాస్. సో ఇప్పుడు వెయిట్ లాస్కి ఎక్కువ, డయాబెటీస్ తక్కువ వాడుతున్నారు. సో షుగర్ కంట్రోల్ అవుద్ది, వెయిట్ కూడా కంట్రోల్ అవుద్ది, వెయిట్ తగ్గుద్ది. షుగర్ పేషెంట్కి అది లైఫ్ లాంగ్ వాడమని చెప్తాం. వెయిట్ లాస్ పేషెంట్స్ 6 నెలలు వాడి ఆపేస్తున్నారు, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ వేసుకుని దాంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ దాంట్లో ఉన్నాయి కదండి. వామిటింగ్స్ రావచ్చు, ప్యాంక్రియాటిస్ రావచ్చు, కొంతమంది కళ్ళు పోతున్నాయి. సో ఇవన్నీ ఉంటాయి, ఎఫెక్ట్ అవుతాయి. అవసరం లేకుండా మందులు వాడటం అనేది నేను రికమెండ్ చేయను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనం చాలా బాగా వినపడే మాట కదా. ప్రివెన్షన్ వన్ పార్ట్, కంట్రోల్ వితౌట్ మెడికేషన్స్ ప్రయత్నం చేయడం అనేది ఇంకో పార్ట్. మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ విల్ టెల్ యూ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, బట్ 90% ఆఫ్ ది పేషెంట్స్ విల్ ఫెయిల్ అండ్ కమ్. అందుకే వాళ్ళు అదే చెబుతున్నారు, మందులు వాడాల్సి వస్తుంది. సో మన వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్లో మన తెలుగు వాళ్ళకి మీరు సూచించే ది బెస్ట్ ఫైబర్ ఫుడ్ ఏంటి? ఆకుకూరలు అండి. ఫస్ట్ ఆకుకూరలు, ఫ్రూట్స్, యాపిల్, బత్తాయి, కమల, అన్నిట్లో ఫైబర్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్లో ఏ నాన్ వెజ్లోనే మీకు ఫైబర్ ఉండదు. ప్రాన్స్ తీసుకోండి, ఫిష్ తీసుకోండి, చికెన్ తీసుకోండి, మటన్ తీసుకోండి, ఇది ఆల్ మజిల్. ఈ బ్రౌన్ రైస్ మంచిది అంటారు కదా, మళ్ళీ బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల, కానీ అందరూ తినలేరు. చాలా మందికి పొట్టలో నొప్పి, కాన్స్టిపేషన్, ఎసిడిటీ వచ్చే అవకాశం. ఎవరికైతే అది పడుతుందో అది తినాలి. ఫైబర్ కింద వస్తుంది, ఫైబర్ కింద వస్తుంది. కొర్రలు అంటారు, కినోవా అంటారు, ఇవన్నీ కూడా ఫైబర్ ఉంటాయి. కొర్రలు రైస్ కంటే పెద్ద గొప్ప ఏం కాదు, అదే ఫండమెంటల్. కాకపోతే ఏంటంటే దాని హైప్ ఎక్కువైంది. ఇది కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎంత ఉంటుందో అది కార్బోహైడ్రేట్ కంటెంట్ అంతే ఎక్కువ. అవును, మనం సేమ్ క్వాంటిటీస్ తిన్నాం అనుకోండి, ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంటాయి, మళ్ళీ షుగర్కి ఇది అవుతుంది కదా, సేమ్ ఉంటుంది. ఈ కొర్రలు ఎప్పుడు ఉపయోగపడతాయి? ఒకటి ఆర్గానిక్ ఉండాలి, అవి కూడా పాలిష్ చేసేస్తున్నారు. అవి పాలిష్ చేసే ఉపయోగం ఏముంది చెప్పండి? అవును, రాగా ఎలా ఉన్నాయో అలాగే తినాలి. అవును. సో మనం రైస్ 100 గ్రాములు తింటే మనం కొర్రలు కూడా 100 గ్రాములు తిన్నాం అనుకోండి, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్లో. తక్కువ క్వాంటిటీ తింటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ముడి బియ్యం అంటారు కదా, అది మంచిది. ముడి బియ్యం మంచిది. ముడి బియ్యం కానీ
చపాతీ కానీ, కొర్రలు కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ ఏయైనా ఒకటే అండి. మనం తినే క్వాంటిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఒక ప్లేట్ తీసుకుంటే ఒక ఇస్త్రీ వేసారు అనుకోండి, మన ఫంక్షన్స్లో చిన్నప్పుడు మీరు చూస్తుంటే నేను చూస్తున్నాను, ఇంత రైస్ పెట్టి చుట్టూతా కొంచెం 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 కూరలో పెట్టుకుంటూ వెళ్తారు. అది మార్చి కూరలో రైస్ ఒకే ఈక్వలెంట్గా పెడితే, అంటే రైస్ సగం తగ్గించేసి కూరలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా సగం కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతుంది. బ్యాలెన్స్ డైట్ లోపల మొత్తం మనకు కావాల్సిన ఎక్కువ మార్చాల్సిన అవసరం లేదండి. సింపుల్. తీసుకునే రైస్ చపాతీలో సగం కట్ చేయండి, దాని మందం కూరలు పెంచుకోండి. హెపటైట్ క్లియర్ అవుతుంది, ఫుల్నెస్ ఉంటుంది, స్ట్రెంత్ ఉంటుంది, తొందరగా షుగర్స్ పెరగవు, మందులు కూడా ఎక్కువ అవసరం పడదు. తర్వాత ఈ కొబ్బరి నీళ్ళు తాగటం కూడా చాలా మంచిది అంటారు. కొబ్బరి నీళ్ళకి షుగర్కి కొబ్బరి నీళ్ళతో షుగర్ పెరుగుద్దండి, పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుద్ది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఎండలో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి బాగా డీహైడ్రేట్ అయినా అప్పుడు కూడా తాగమని చెప్తాం. అప్పుడు తాగొచ్చు, కానీ రొటీన్గా మీరు ఆఫీసులో ఏసీల గురించి పనిచేసే వాళ్ళకి కొబ్బరి నీళ్ళు తాగితే షుగర్ బాగా పెరుగుతుంది. ఆవకాయ అన్నం కలుపుకుంటే షుగర్కి ఇబ్బంది ఏమి ఉండదు అంటారు. ఆవకాయ అన్నం తింటే అది కరెక్టేనా? అది కొంత ఇన్స్టాగ్రామ్లో ఆవకాయ అన్నం తిని షుగర్ ఎంత ఉందని చెక్ చేసి చూపిస్తున్నారు. నేను రెఫ్యూట్ చేయట్లా. కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి డిఫరెంట్. ప్రతి మనిషికి ఏది తింటే ఏమవుద్ది అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి ఐస్ క్రీమ్ తింటే షుగర్ పెరగదు, కొంతమంది టమాటా తింటే పెరుగుద్ది, కొంతమంది కాఫీ తాగితే షుగర్ పెరుగుద్ది, ఏది బ్లాక్ కాఫీ తాగినా. సో ప్రతి మనిషి ఒక డిఫరెంట్ మాలిక్యూల్ లాగా మేనేజ్ చేయాలండి. మనం అందరూ ఒకేలాగా స్టాండర్డ్ డైట్ ఇవ్వకూడదు. మేమేం చేస్తామంటే, అంటే మోస్ట్ ఆఫ్ ది డయాబెటాలజిస్టులు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి CGMS అని అవకాశం ఉంది, అంటే గ్లూకోజ్ వేసుకుంటున్నారు కదా, షుగర్ ఉన్నా లేకపోయినా అది పెట్టేసి 14 days కానీ 28 days కానీ 2 times కానీ పెట్టేసి మీరు ప్రతిదీ తిన్నది రాయండి, దాన్ని షుగర్తో కోరిలేట్ చేసుకుందాం. దేనికి ఎక్కువ పెరుగుతుంది, దేనికి తక్కువ పెరుగుతుంది అని మీకే అర్థమవుతుంది. ఏదైతే సడన్ స్పైక్స్ ఉన్నాయో ఆ ఫుడ్ మీకు పడట్లేదు అని అర్థం. మన బాడీ మానేసేయండి, బాడీ పర్మిట్ అంతే. మీరు మామిడికాయ పచ్చడి తింటే మంచిది కాదనేది పక్కన పెడదాం, మీకు మంచిదా కాదనేది తెలుసుకోండి. సో అది మంచిగా వేరియేషన్ ఉంటుందా? మంచి వేరియేషన్ ఉంటుంది. ఒక ఇంట్లోనే నలుగురికి అన్నదమ్ములకి వేరియేషన్ ఉంటుంది, చూసి చెక్ చేసాం మేము. సరే, ఇప్పుడు ఆవకాయ అన్నం వర్సెస్ హెల్త్ని మీరు సైంటిఫిక్గా దాన్ని ఎలా చెప్తారు? ఆవకాయ అన్నం తినడం కరెక్ట్, తప్పేం కాదండి. దాంట్లో ఏముంటుంది చెప్పండి, పచ్చి మామిడికాయ, 2 ఆవాలు, ఆవపిండి, నువ్వుల నూనె, ఉప్పు. ఎందుకంటే ఏమైనా ఉన్నాయండి దాంట్లో? అవే ఉంటాయి. ఇవే కదా. ఉప్పు ఎవరికి మంచిది కాదు? బీపీ పేషెంట్లకి, కిడ్నీ పేషెంట్లకి, హార్ట్ పేషెంట్లకి మంచిది కాదు. మిగతా వాళ్ళు తినొచ్చు కదా. అంటే రోజు అదే తినమని కాదు, యాజ్ పార్ట్ ఆఫ్. పాతకాలంలో కూడా రోజు మామిడికాయ పచ్చడి వేసుకుని ఎవరు తినేవాళ్ళు కాదు కదా, అది కూడా. సో నువ్వులు ఆరోగ్యానికి మంచి, ఆవు నూనె ఆరోగ్యానికి మంచిది, మామిడి పండు పచ్చిది షుగర్ ఏం పెంచదు, తింటాం తప్పలేదు. కాబట్టి మీకు వర్కౌట్ అవుతుందో లేదా అని చెక్ చేసుకోండి. నెయ్యి దివ్య ఔషధము, పరమౌషధము. నెయ్యి కంటికి మంచిది, బ్రెయిన్కి మంచిది, చాలా వాటికి మంచిది అంటారు కదా. ఈ నెయ్యి వర్సెస్ షుగర్ ఆర్ డయాబెటిక్, నెయ్యి వర్సెస్ హెల్త్ చాలా రకాలు ఉన్నాయి కదా మీరు మాట్లాడినట్టు. నెయ్యి ఎట్లా తీస్తాం అనే దాన్ని బట్టి. అవును, చాలా ఉన్నాయి. పాలలోంచి క్రీమ్లోంచి తీస్తామా, లేకపోతే పాలు పెరుగు చేసి వెన్నని చేస్తాం అనేది కూడా ఉంది కదా, దాన్ని బట్టి కూడా డిఫరెన్సెస్ ఉంది. ఆవు నెయ్యి, గేదె చాలా ఉన్నాయి. మళ్ళీ ఆవా గేదె ఒక పక్కన తయారు చేసే పద్ధతి, పెరుగు చేసి దాన్ని వెన్నం చేసి వెన్నలోంచి నెయ్యి తీయడం ఒక పద్ధతి, దానికి చాలా కాస్ట్ అవుద్ది. అదే పాల మీద మేగడ తీసేసి నెయ్యి చేయడం కాస్ట్ తక్కువ అవుద్ది. సో అందరూ అన్నీ అఫోర్డ్ చేయలేరు కదా. బెస్ట్ ఏంటి, వెన్నలోంచి వచ్చిన నెయ్యి. నెయ్యి మంచిదా కాదా అంటే మితంగా తీసుకుంటే అన్నీ మంచిగా అండి. నెయ్యి మంచిదే కదా అని చెప్పి రోజుకు 100 ml తాగారు అనుకోండి, 100 × 900 క్యాలరీ దాంట్లోనే వస్తుంది. 1 గ్రామ్కి 9 calories వస్తుంది నెయ్యి. సో 5 grams తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది, తీసుకోవడం తప్పులేదు, ఎవరైనా తీసుకోవచ్చు. మనకున్న ఎకనామిక్ స్టేటస్ లో మన భారతదేశంలో కార్బోహైడ్రేట్స్ తినకుండా ఎవరు ఉండలేమండి. ఎందుకంటే చీపెస్ట్ ఫుడ్ అదే, డైజెస్టబుల్ కూడా కదా, అది డైజెస్టబుల్ చీపెస్ట్. మీరు అందరూ చికెన్ తినండి, మటన్ తినండి, గుడ్లు తినండి, కాస్ట్ అందరూ భరించగలుగుతారా? అవును, ఆ ఫ్రూట్స్ తినండి అంటే కష్టం. సో అందుకని ఉన్న దాంట్లో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, మా పేషెంట్స్కి వచ్చిన వాళ్ళకి డైట్ అడుగుతారు, మీలాగా అడిగిన డైట్ చెప్పండి డాక్టర్గా. నేను డైట్ అయితే చదువుకోలేదండి, మాకు న్యూట్రిషన్ ఒక చాలా చిన్న చాప్టర్స్ ఉంటాయి మెడిసిన్లో, చదువుకోలేదు. కానీ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మేజర్ చేంజెస్ చేయొద్దు. ఫస్ట్ ఇంట్లో మీరు దాన్ని మితంగా తీసుకుని దాంట్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సస్టైనబుల్గా మీరు తినగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కీటో డైట్ చేయండి అంటాను, చేస్తారు 3 నెలలు, డాక్టర్ చెప్పారనో మీ ఆరోగ్యం మీద భయపడో చేస్తారు. 3 నెలల తర్వాత మళ్ళీ నార్మల్ డైట్లోకి వచ్చేస్తే మళ్ళీ అదే లెవెల్కి వస్తాం కదా. సో దాని బదులు చిన్న చిన్న చేంజెస్ రోజు చేసే దాంట్లో ఏం చేయగలుగుతాం అనేది చూసుకుంటే
అది లైఫ్ స్టైల్లో ఒక భాగంగా తీసుకుంటే మీకు లైఫ్ బాగుంటుంది. వాళ్ళ షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, బాగా ఆర్థికంగా కంఫర్టబుల్గా ఉండి బాగా ఫైనాన్షియల్ వాళ్ళు తినే ఆహారం లైఫ్ స్టైల్ వచ్చింది అన్నట్టుగా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా కాయకష్టం చేసే వాళ్ళకు కూడా వస్తున్నాయి కదా, ఎందుకు వస్తున్నాయి అంటారు? ఫిజికల్గా వర్క్ చేసే వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా. ఒకటి జెనెటిక్స్ మారిపోయినాయి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా మారిపోయింది, దానివల్ల ఒక కారణం అవ్వచ్చు. సోషో ఎకనామిక్ స్టేటస్ తక్కువ ఉన్న వాళ్ళకి రాదు, డబ్బులు ఉన్న వాళ్ళకే వస్తుంది అనేది ఒక కాలం మాట. అప్పుడు ఏంటి, ఫుడ్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉండేది. అవును, ఒక పూట తిని బతికేవారు చాలా మంది. అంతే, ఏదో రాగి సంగటి, ఏదో అన్నం అలా పచ్చడి. ఇప్పుడు 100% అన్న కానీ 90% ఆఫ్ ది పీపుల్ ఫుడ్కి అయితే డోకా లేదండి. గవర్నమెంట్ స్కీమ్స్ కానీ వాట్ ఎవర్, మన సొసైటీస్ కానీ ఎన్జిఓస్ కానీ వాట్ హెల్ప్ వల్ల కానీ సోర్సెస్ కూడా పెరిగాయి కదా. సోర్సెస్ పెరిగి ఒక 90% ఆఫ్ పీపుల్కి అయితే మాత్రం తినడానికి ఫుడ్కి, అంటే క్వాలిటీ ఫుడ్ మాట్లాడలేదు, తినడానికి ఫుడ్ అయితే దొరుకుతుందండి. సో దానివల్ల చేంజ్ అయిపోద్ది కదా, దానివల్లే ఎక్కువ అవుతుందని నా ఆలోచన. సో ఇప్పుడు అనుకోవాల్సింది, బేసిక్గా చేయాల్సింది ఏంటంటే ఫండమెంటల్గా మీరు తినే పదార్థాలు ఇంట్లో మార్చుకోండి, తినే పద్ధతులు మార్చుకోండి, ప్యాక్ చేసినవి నిల్వ ఉంచినవి తినటం మానేయండి, షుగర్ మానేయండి, ఆటోమేటిక్గా మీ ఆరోగ్యాలు బాగుపడతాయి. 3 వైట్స్ మానేస్తే తగ్గుద్దండి. 4 రైసు తగ్గించండి, ఉప్పు తగ్గించండి, షుగర్ ఆపేయండి, మైదా వాడకండి, అన్నీ వైటే కదండి. సరే, ఇప్పుడు షుగరు సంకేతాల్లో ఈ కాళ్ళకు వాపులు కూడా ఒకటి చెప్తారు, అది కరెక్టేనండి? అది షుగర్ వల్ల వాపులు రావడం కాదు కానీ, షుగర్ వల్ల హార్ట్ డిసీజెస్ కానీ, కిడ్నీ డిసీజెస్ కానీ, బీపీ పెరగడం వల్ల కాలు వాపులు వచ్చే అవకాశం. డైరెక్ట్గా షుగర్ వల్ల కాలు వాపులు రావు, కాకపోతే పుండ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. షుగర్ కంట్రోల్ చేస్తే గ్యాంగ్రీన్, అల్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మన సిమ్టమ్స్ ఏంటి సార్? షుగర్ బేసిక్గా సిమ్టమ్స్ కాలు తిమ్మిళ్ళు, నీరసం, సడన్గా వెయిట్ తగ్గిపోవటం, యూరిన్ ఎక్కువ వెళ్ళటం, తొందరగా అలసిపోవటం, హెయిర్ లాస్, ఇవన్నీ కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావటం, ఇవన్నీ షుగర్ సిమ్టమ్స్గా తీసుకోవచ్చు. షుగర్ రాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే బెస్ట్ డైట్ ఏంటి సార్? డైట్ ప్లాన్? మీరు ప్రస్తుతం తీసుకునే కార్బోహైడ్రేట్స్ సగం తగ్గించండి, షుగర్ తినొద్దు, సాల్ట్ తగ్గించండి, నూనె మనిషికి 1/2 kg నెలకి, ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి 1/2 kg. కుదిరితే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడండి. వెయిట్ అప్రోప్రియేట్గా మేనేజ్ చేసుకోండి, బిలో 23 BMI మేనేజ్ చేసుకోండి. 7 to 8 hours నిద్రపోవడానికి ట్రై చేయండి. రోజు ఒక అరగంట వ్యాయామం చేయండి. ఇవి చేస్తే చాలా మటుకు షుగర్ రాకుండా, బీపీ రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఫ్యాటీ లివర్కి షుగర్కి ఉన్న లింక్ ఏంటి? మనం 100 మంది హాస్పిటల్కి వస్తాం అనుకోండి, పేషెంట్ కావచ్చు, హెల్త్ ప్యాకేజెస్ వాళ్ళు కాదు, రొటీన్గా చెక్ చేసుకునే వాళ్ళు కావచ్చు, వేరే కారణాల వల్ల వచ్చిన వాళ్ళు కావచ్చు. 100 మందికి అల్ట్రాసౌండ్ చేస్తే 90 మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3 వరకు. ఫ్యాటీ లివర్ కారణాలు వెయిట్ పెరగటం, ఆల్కహాలు, స్మోకింగ్, అధికంగా ఫ్యాట్ పదార్థాలు తినటం, నో యాక్టివిటీ. ఫ్యాటీ లివర్ అంటే మన లివర్ స్ట్రక్చర్ మీద ఫ్యాట్ పెరిగిపోవడం, విసరల్ ఫ్యాట్ అది పెరిగిపోవడం వల్ల లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి. ఒకటి కొలెస్ట్రాల్ పెరుగుద్ది, హార్ట్ డిసీజెస్ వస్తాయి. ట్రైగ్లిసరైడ్స్ పెరిగితే షుగర్ వస్తుంది, షుగర్ వస్తే మళ్ళీ హార్ట్ డిసీజెస్ వస్తాయి. సో అలాగే వదిలేశారనుకోండి లివర్ని, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కింద లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతారు. అది ఇర్రివర్సిబుల్. గ్రేడ్ 3 దాటిందంటే ఇర్రివర్సిబుల్. ఇంకా గ్రేడ్ 3 వరకు మనం వెనక్కి తీసుకురావచ్చు. మన ఆహారాలు మెయిన్ ఫ్యాటీ లివర్ తగ్గాలంటే వెయిట్ తగ్గాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఈ 3 ఇంపార్టెంట్. ఆల్కహాల్, స్మోకింగ్ ఉండకూడదు, అది కంపల్సరీ. సో షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల, షుగర్ లెవెల్ సరిగ్గా లేకపోవటం వల్ల ఎరెక్షన్ కూడా ప్రాబ్లం వస్తుంటారు కదా. తప్పకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది న్యూరోపతి వల్ల పోద్దండి. నరాలు, నర్వ్స్ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల డ్యామేజ్ అవుతుంది, అడ్వాన్స్ గ్లైకేషన్ ప్రొడక్షన్ రిలీజ్ అవుతుంది, దానివల్ల నరాలు డ్యామేజ్. ఆ నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. షుగర్ కంట్రోల్ చేస్తే చాలా మటుకు వెనక్కి వస్తుంది, బట్ లాంగ్ టర్మ్గా కంట్రోల్ చేయలేదనుకోండి పర్మనెంట్గా ఇబ్బంది వస్తుంది. తర్వాత కన్ను కూడా ఎఫెక్ట్ అవుతుంటారు. కన్నులో వచ్చేదాన్ని మళ్ళీ రెటినోపతి అంటాం, రక్తనాళాలు బ్లీడింగ్ రావటం, లేకపోతే బ్లైండ్నెస్ రావటం అనేది ఇది కూడా షుగర్ పెరగటం వల్ల వచ్చే ఇబ్బందులు. రెటినోపతి ఉందంటే డెఫినెట్గా కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంటుంది. కొంతమందికి నరాలు ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి ఐ ఎఫెక్ట్ అవుతుంది, కొంతమంది హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తాయి, రకరకాల. అందరికీ అన్నీ రావాలని లేదు, అన్నీ ఒక లైన్లో రావాలని లేదు, మనిషికి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మిల్లెట్స్ కానీ 3 పూట్ల మిల్లెట్స్ కానీ తింటే మనం మంచి ఆరోగ్యం ఉండొచ్చు, షుగర్ను కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? మిల్లెట్స్ని బాగా హైప్ చేశారు, నేను తప్పు అంటలా. మిల్లెట్స్ తినడం తప్పు కాదు. మిల్లెట్స్ అన్పాలిష్ తినండి ఫస్ట్,
రైస్ ఎంత తింటున్నారో అంత మిల్లెట్స్ తినకండి. క్వాంటిటీ ఉండకూడదు. క్వాంటిటీ పెంచితే అది కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి, అది ఎక్కడ పోదు, అది కార్బోహైడ్రేట్ సోర్సే. ఎనీ గ్రెయిన్స్, కినోవా అనుకోండి, రైస్ అనుకోండి, వీట్ అనుకోండి, మిల్లెట్స్ అనుకోండి, జవార్ అనుకోండి, ఏదైనా అన్ని గ్రెయిన్సే, అన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీన్ కంటెంట్ కొంతమందిలో ఎక్కువ, కొన్నిట్లో తక్కువ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, కొంత తక్కువ ఉంటుంది. అంతేగాని కార్బోహైడ్రేట్ ఫ్రీ కాదండి. షుగర్కి ఏదో దివ్యాషోధం కాదు మిల్లెట్స్. మనం అది కూడా మితంగా తింటే మనకు హెల్ప్ చేస్తుంది. దాన్ని మళ్ళీ పాలిష్ చేస్తున్నారు అనుకోండి, వేస్ట్. దాన్ని పౌడర్ చేశారు అనుకోండి, అది ఇంకా వేస్ట్, అది మైదాతో సమానం. సో మీరు అవాయిడ్ వైట్స్ అన్నారు, కానీ మనంతా వైట్స్ చుట్టూనే ఉంది కదా మన ఆహారం అంతా. ఎలాగా వైట్ చుట్టూతోనే ఉంది, నేను కాదంటే తినొద్దని చెప్పట్లేదుగా, తగ్గించండి అని చెప్తున్నా. మీరు పని అంత లేదు కదా, మీరు ఇన్స్టెంట్ ఎనర్జీ రావాల్సిన కాయ కష్టం ఏం పడుతున్నామండి మనం. అంటే మన ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు, మనం ఖర్చు పెట్టేది తీసుకునేది, ఖర్చు పెట్టేది బ్యాలెన్స్ ఉండాలి, అంతే కదా. ఫ్యాట్స్ అనేవి ఫిక్స్డ్ డిపాజిట్స్, ప్రోటీన్స్ అనేది కార్బోహైడ్రేట్స్ కరెంట్ అకౌంట్. ఆ కరెంట్ కూడా మనం ఖర్చు పెడతాను కదా తినాల్సింది. అవును, ఖర్చు పెట్టలేనప్పుడు దాంట్లో ఎంత వేసినా ఏమవుద్ది, అది ఫిక్స్డ్ డిపాజిట్ లోకి వెళ్తుంది, అంతే, ఫ్యాట్ అయిపోద్ది. దానివల్ల ఇబ్బంది ఎవరికి? రిజర్వ్డ్ ఫ్యాట్స్ అంటారు కదా సార్, వాటిని ఎలా చూడాలి? అదే విసరల్ ఫ్యాట్ తో ప్రాబ్లం అండి. స్కిన్కి సబ్క్యూటేనియస్ ఫ్యాట్తో ఇబ్బంది ఉండదండి. మన పేగులు, మన లివరు, ప్యాంక్రియాస్, పొట్టబయని పేరుకునే ఫ్యాట్తోనే ఇబ్బంది ఉంటుంది. అది మెయిన్గా వచ్చేది ఇన్యాక్టివిటీ వల్ల, స్ట్రెస్ వల్ల, ఎక్కువ కాప్స్ తినడం వల్ల. ఇప్పుడు ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ ఇవి కాకుండా అడ్వాన్స్డ్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇన్సులిన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంజెక్షన్స్ GLP-1 ఎనలాగ్స్ అని వచ్చినాయి, డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి, వెయిట్ కంట్రోల్ చేయడానికి. ఇంతవరకే ప్రస్తుతానికి. ఇన్సులిన్లో 4-5 రకాలు, GLP-1 ఎనలాగ్స్లో 4 రకాలు, మందుల్లో ఒక 7-8 రకాలు ఉంటాయి. ఏ పేషెంట్కి ఏది అవసరమో దాన్ని బట్టి చేయాలి. సో మీరు సూచించే ఒక డయాబెటాలజిస్ట్గా మీరు పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? షుగర్ విషయంలో షుగర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, అలాగే షుగర్ వస్తే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనే విషయంలో? ఫస్ట్ పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మెయింటైన్ యువర్ హెల్త్ యువర్ సెల్ఫ్. అంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, దాన్ని కాపాడుకోండి. ఫస్ట్ కాపాడుకోవడానికి మితంగా తినటం, కొంత వ్యాయామం చేయటం, చక్కగా పడుకోవటం, ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేయటం, కార్బోహైడ్రేట్స్ తగ్గించటం. ఇది చేస్తే మీకు షుగర్ రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చింది అనుకోండి, సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సొంత వైద్యాలు చేయకుండా డాక్టర్ గారి ఒపీనియన్ తీసుకుని లైఫ్ స్టైలు, మెడికేషన్స్ ఏది అవసరం ఉంటే మీకు అది ఫాలో అయితే మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సో జెనెటిక్స్ పాత్ర కూడా మనం చూడాలి. జెనెటిక్స్ పాత్ర, ఇప్పుడు జెనెటిక్స్ చెక్ చేస్తున్నారు, షుగర్ వస్తుందని మీకు చెప్తాను నేను, వచ్చే అవకాశాలు ఉంది మీ జెనెటిక్స్లో. ఇప్పుడు ఏం చేయాలి మీరు? దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. టుడేస్ లగ్జరీ ఈజ్ బీయింగ్ హెల్తీ. దిస్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు నో. అదే లగ్జరీ అంటే పెద్ద పెద్ద ఇంపోర్టెడ్ కార్లో తిరిగి ఉంటాం కాదు, ఆరోగ్యంగా ఉన్నావు. ఆరోగ్యంగా ఉంటామంత లగ్జరీ ఏది లేదు. సో మెంటల్ హెల్త్ కూడా ఈక్వల్ ఇంపార్టెంటా? డెఫినెట్గా అండి. స్ట్రెస్ అంటే మెంటల్ హెల్తే కదండి. స్ట్రెస్ తగ్గించుకుంటేనే హార్మోన్లు బ్యాలెన్స్ ఉంటుంది, షుగర్ రాకుండా ఉంటుంది. సో భవిష్యత్తులో భారతదేశం అమెరికా తరహాలో డయాబెటిక్ పేషెంట్లు తగ్గించుకునే పరిస్థితులు వస్తాయని ఒక విశ్వాసం తప్పకుండా రావాలండి. ఎందుకంటే సోషల్ మీడియాని మనం అన్నిటికీ వాడుకుంటున్నాం. పేషెంట్ అవేర్నెస్కి, హెల్త్ అవేర్నెస్ కూడా వాడుకుని దాన్ని ఇంబైబ్ చేసుకోగలిగితే, మనం అవగాహన పెంచుకోగలిగితే మన హెల్త్ కూడా బాగుంటుంది, మనం కూడా డయాబెటీస్ వచ్చే వాళ్ళని తగ్గించుకోగలుగుతాం. అంటే ప్రివెన్షన్లో భాగంగా ఏకసూత్రం ఏంటి సార్? ప్రివెన్షన్లో భాగంగా ఫస్ట్ విజిలెంట్గా ఉండండి, హ్యాబిట్స్ ఏమున్నాయో ఆపండి. ఇదివరకు మేము బ్యాడ్ హ్యాబిట్స్ అనేవాళ్ళం, స్మోకింగ్, ఆల్కహాల్. ఇప్పుడు అంటే కోపం వస్తుంది అందరికీ. సో అందుకని హ్యాబిట్స్ అంటున్నాం. స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో చీవింగ్, ఆల్ అదర్ డ్రగ్స్, ఎనీథింగ్, దిస్ ఆల్ రిస్క్ ఫర్ హెల్త్. నో యువర్ సెల్ఫ్. అంతే కదా. చిన్నపిల్లలు కూడా వాళ్ళు ఫుడ్ షుగర్ లెవెల్స్ పెంచి అటాచ్ అయిపోవచ్చు. షుగర్ లెవెల్స్ అటాచ్ అవుతున్నారు. కాకపోతే కొంత ట్రెండ్ కొత్త చూస్తున్నాం. జెన్జీ అంటారు ఇప్పుడు, కొత్త జనరేషన్ వాళ్ళు. దే ఆర్ ఎవర్స్ టు ఆల్కహాల్, దే ఎవర్స్ టు స్మోకింగ్. వద్దు అనే ఆలోచనలో ఇప్పుడే మొదలవుతుంది. బికాజ్ హెల్త్ అవేర్నెస్. అప్పుడు ఇట్లా 2 జనరేషన్లు హెల్త్ అవేర్నెస్ వస్తే 3rd జనరేషన్ మనం కూడా హెల్తీగా అయిపోతాం. అంటే చిన్నపిల్లలు చాక్లెట్లు, ఐస్ క్రీములు అవి మనమే నేర్పియాలి కదండి. బెస్ట్ టీచర్స్ ఆర్ పేరెంట్స్. అవును, మన అలవాట్లు బాగుంటే ఇంట్లో వాళ్ళే కూడా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. తర్వాత ఈ షుగర్లో ఇంకోటి వింటుంటాను సార్, ఈ బెల్లంతో చేసిన మంచి మామూలు పందారు కంటే అంటారు కదా, అది కరెక్టేనా? బెల్లం దేంట్లో నుంచి వచ్చిందండి? ఆ చెరుకు నుంచి కదా. అదే ఏదైనా ఒకటే, చిన్న రాయి పెద్ద రాయి, దెబ్బ అయితే తగులుద్ది, కొంచెం తొందరగా తగ్గుద్ది, కొంచెం లేట్గా తగులుద్ది, నొప్పి అయితే పుడద్దు. నొప్పి అయితే మినిమం గ్యారంటీ స్కీమ్. సో ఓవరాల్గా మన ఆహారం విషయంలో, మన ఆలోచనలు, ఆహారము, జీవన శైలి విషయంలో మనం అప్రమత్తంగా ఉంటాం, క్రమశిక్షణగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అంతే కదా. అంతే. బేసిక్గా ఏంటంటే
మిమ్మల్ని మీరు చూసుకోండి, మీకు హాస్పిటల్స్ డాక్టర్స్ వెళ్ళే అవకాశం తగ్గుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. నమస్కారం.